కర్నూలు జిల్లాలోని ఈ నియోజకవర్గంలో అధికార పార్టీలో కొత్త కలవరం స్టార్ట్ అయింది. స్థానిక శాసనసభ్యులను కాదని నియోజకవర్గ అధికార పార్టీ టికెట్ తనకే వస్తుందని ఓ వైసీపీ నేత ప్రకటించడంతో నియోజకవర్గంతో పాటు జిల్లాలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ఆశావాహులంతా ఇప్పటికే టికెట్స్ కోసం వేట మొదలు పెట్టారు. ముఖ్యంగా కర్నూలు జిల్లా వైసీపీలోని రాజకీయం రోజురోజుకు మలుపు తిరుగుతుంది. పార్టీలో రోజురోజుకు సంచలనాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ఆ నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయం వేడెక్కింది. ప్రస్తుత ఎమ్మెల్యేని కాదని అధిష్టానం తనకి ఈసారి టికెట్ కేటాయిస్తుందని స్థానిక నేత పోచంరెడ్డి సేవాదల్ అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. తమ ఫ్యామిలీ ఈసారి పోటీకి సిద్ధంగా ఉందని, గతంలో ఎన్నికల అవకాశాలు వచ్చినా ఉపయోగించుకోలేదని, ఈసారి మాత్రం వైసీపీ అధినేత తమకు అవకాశం ఇవ్వబోతున్నారని మీడియా సాక్షిగా అనౌన్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా వైసీపీలో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే వారి పరుగులు పెరిగాయి. రాయలసీమ జిల్లాలో ఇది వేడి పుట్టిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఎంత కూల్గా ఉన్నా పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని వైసీపీలో ఇప్పుడు టికెట్ రచ్చ ప్రారంభమైంది. ఈ నియోజకవర్గం నుంచి అధికార పార్టీ తరపున పోటీ చేసే ఆశావాహుల సంఖ్య రోజుకి పెరిగిపోతుంది. టికెట్ కోసం ప్రయత్నాలు కాకుండా తమకే అవకాశం అంటూ బహిరంగంగా ప్రకటించడంతో ఇప్పుడు అందరి చూపు పత్తికొండ వైపు పడింది. పత్తికొండ తెలుగుదేశం పార్టీకి ఓ పెట్టని కంచుకోట అని మాత్రం చెప్పుకోక తప్పదు. టీడీపీకి కంచుకోటగా ఉన్న పత్తికొండ నియోజకవర్గం గత ఎన్నికలలో వైసీపీ హస్తగతం అయింది. ప్రత్యర్థుల చేతిలో సాక్ష్యం హత్యకు గురైన దివంగత నేత చెరుకులపాడు నారాయణ రెడ్డి సతీమణి కంగాటి శ్రీదేవి అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు మారతారన్న ప్రచారంతో నేతలు అందరూ ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఉన్నత స్థానాలను కాపాడుకునేందుకు సిట్టింగ్ అభ్యర్థులు తాపత్రయపడుతుంటే కొత్త టికెట్లు దక్కించుకునేందుకు ఆశావాహులు ఆరాటపడుతున్నారు. పత్తికొండ నియోజకవర్గంలో ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా ప్రస్తుతం ఉన్న శాసనసభ్యురాలికే తిరిగి అవకాశం ఉంటుందన్న ప్రచారానికి స్థానిక వైసీపీ నేత పోచంరెడ్డి మురళీధర్ రెడ్డి ఫుల్ స్టాప్ పెట్టారు. తాను టికెట్ రేసులో ఉన్నానన్న మాటలే కాకుండా ఏకంగా టికెట్ తనదేనని, అందుకు వైసీపీ అధినేత ఆశీస్సులు కూడా ఉన్నాయని ప్రకటించడంతో ఇప్పుడు అతిపెద్ద సంచలనంగా మారింది. తాను దశాబ్దాలుగా వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడుగా ఉన్నానని, పత్తికొండ కేంద్రంగా పోచంరెడ్డి సేవదల్ ఆధ్వర్యంలో లెక్కలేనన్ని సేవా కార్యక్రమాలు చేసి నియోజకవర్గ ప్రజల మన్ననలు చూరగొన్నానని, గతంలో స్వయంగా రాజశేఖర్ రెడ్డి పోటీ చెయ్యాలని ఆదేశించిన రాజకీయాల మీద అయిష్టతతో గౌరవంగా పక్కకు తప్పుకున్నానని, ప్రస్తుతం పత్తికొండ నుండి పోటీ చేసేందుకు తమ కుటుంబం సిద్ధంగా ఉందని స్పష్టం. రాజకీయ సైరన్ మోగించారు. పత్తికొండ ఎమ్మెల్యే టికెట్ నాకే 100% ఇస్తాడని చెప్తున్నాను. ఎందుకంటే నా కుటుంబం ఇంతవరకు అడగలేదు ఏది కానీ. 33 తరాలు వాళ్ళ కుటుంబానికి సేవ చేశాను. వాళ్ళు అడిగారు నాకు నీకేమన్నా కావాలని. ఎప్పుడు నేను వాళ్ళ కుటుంబానికి సేవకంగానే ఉంటానని. కానీ ఈరోజు ఈ 3 మండలాల కోసం లోకల్ నాయకత్వం కోసమే నేను రావాల్సి వచ్చింది. మా కుటుంబం తరఫున టికెట్ అడుగుతున్నాం. జగనన్న 100కి 100 రూపాయలు మా కుటుంబం మీద నమ్మకము, విధేయత అన్నీ చూసి నాకు ఖచ్చితంగా టికెట్ ఇస్తాను. 100కి 100 రూపాయలు అవుతున్నాం. నో డౌట్ నాకే టికెట్ వస్తుంటే రెబల్ అనే ప్రథమే లేదు. ఇంకా నో డౌట్, దాంట్లో ఆలోచన లేదు. నాకు 100% టికెట్ ఇస్తాడని చెప్తున్నాను. మళ్ళీ తర్వాత ఏంది ఇంకా రెబల్ గిబల్ అవి అట్లేం కాదు. నేను జగన్ రెడ్డి కుటుంబానికి విధేయులుగా అడుగుతున్నాను, నాకు అవకాశం ఇవ్వండి. పోచంరెడ్డి మురళీధర్ రెడ్డి పత్తికొండ నియోజకవర్గంలో పరిచయం అవసరం లేని పేరు. కొన్ని సంవత్సరాలుగా పోచంరెడ్డి సేవదల్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి ఈ సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని మురళీధర్ రెడ్డికి జగన్ అవకాశం ఇస్తారా? ఏ నమ్మకంతో మీడియా ముందుకు వచ్చి ఈసారి పత్తికొండ టికెట్ తనదేనంటూ ప్రకటించాడో కార్యకర్తలకు అర్థం కాక అయోమయంలో పడ్డారు. పార్టీ నేతల మధ్య జరుగుతున్న తాజా రాజకీయం కొత్త చిక్కులు తెచ్చి పెట్టకముందే పార్టీ పెద్దలు కలగజేసుకొని నియోజకవర్గ టికెట్పై క్లారిటీ ఇవ్వాలని కార్యకర్తలు కోరుతున్నారు. మరి దీనిపై వైసీపీ పార్టీ ముఖ్య నేతలు ఏ విధంగా స్పందిస్తారో ముందు తెలియాల్సి ఉంది.